ఉద్యోగులు అర్ధాకలితోనో బాధతోనో సమస్యల వలయంలో చిక్కుకొని వడ్డించే మా ప్రభుత్వ ఉద్యోగి ఆకలితోని ఉపాసం పండితే పేదలకు సంక్షేమాన్ని ఏ విధంగా వడ్డిస్తాడు? అందుకే మీరు ఆకలితోని ఉండొద్దు, మీరు అవమానాలతోని బ్రతకొద్దు, మీరు ఆత్మగౌరవంతో నిలబడాలి అనేదే నా యొక్క లక్ష్యము, నా యొక్క ఉద్దేశం. నేను బాధ్యత చేపట్టిన తర్వాత ఈనాడు వివిధ శాఖలకు సంబంధించిన ప్రతినిధులు అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కబెట్టి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించిన మీ ఉద్యోగాలే కాదు, ఈరోజు 70,000 మందిని అదనంగా ప్రభుత్వంలో రిక్రూట్ చేస్తే ఎంత ఆర్థిక భారం ఈ ప్రభుత్వం మీద పడి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇంకొక వైపు 70,000 మంది నూతన నియామకాలు, మరోవైపు 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల జీత భత్యాలు, ఇంకొక పక్కన 8,11,000 కోట్ల రూపాయల అప్పు. ఆ అప్పు కూడా ఎంత మిత్తికి తెచ్చాడు? 11.5% మిత్తికి తెచ్చాడు. ఎవరైనా ఈ స్థాయిలో మిత్తి అప్పు తెస్తారా? ఇవాళ డెట్ను రీస్ట్రక్చర్ చేసి 7.25కి నేను తగ్గించిన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మీలో చాలా మంది ఉన్నారు. ఆర్థిక నిబద్ధత, ఆర్థికపరమైన అంశాలలో ముందు జాగ్రత్త, ముందు చూపు, అనాలోచితమైన చర్యల వల్ల 11.50 కొన్ని లోన్లు అయితే 11.90 రేట్కి వడ్డీలకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద భారం మోపితే పదే పదే ఢిల్లీకి వెళ్ళి అధికారులను, మంత్రులను కలిసి డెట్ రీస్ట్రక్చర్ చేయించి తక్కువ కాలం ఎక్కువ మిత్తితో ఉన్న అప్పులను ఎక్కువ కాలం తక్కువ మిత్తితోని మార్చి ఈరోజు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం చేస్తున్నాం. కొద్ది కొద్దిగా మనం తెచ్చుకోగలుగుతున్నాం. ఇవాళ పనులు కూడా మెట్రో రైలు గురించి వివాదం మీరు చూసి ఉండొచ్చు. కష్టపడితే ఒక కొలిక్కి ఒకనాడు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. కారణం ఎవరు? రీజనల్ రింగ్ రోడ్ 6-7 ఏళ్ల నుంచి నానుతూ వస్తుంది. మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ నగరంలో ఉండే వాళ్ళే కాదు, నల్గొండ జిల్లా బిడ్డలను అడగండి, అది ఎంత అత్యవసరం. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కడతారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ కడతారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కడతారు, తెలంగాణ హైదరాబాదులో మూసీ రివర్ ఫ్రంట్ కడతామంటే వద్దని అంటారు. ఏంటి దీని కారణం నేను అడుగుతున్నా. ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ఆడబిడ్డల పేర్లు గంగా నది పేరు, యమునా నది పేరు, సరస్వతి పేరు, కృష్ణ పేరు, కావేరి పేరు మీద పిల్లల పేర్లు పెట్టుకుంటున్నారు, ఆడబిడ్డల పేరు. ఏ తల్లిదండ్రులైనా మూసీ నది పేరు ఎప్పుడైనా పెట్టుకున్నారా? ఎందుకు పెట్టుకోవట్లేదు? ఆ నదులు ఎంత గొప్పవో ఈ నది కూడా అంతే గొప్పది కదా. గంగా, కావేరి, కృష్ణ, సరస్వతి పేర్లు గొప్పగా పెట్టుకున్న ఆ నదుల పేర్లు మన బిడ్డల పేర్లు పెట్టుకుంటున్నాం కదా. మన ఆడబిడ్డలకు ఆ పేర్లు పెట్టుకున్నప్పుడు మనలో ఎవ్వరం కూడా మూసీ పేరు, మూసీ నది పేరు ఎందుకు పెట్టుకోలేదు? మూసీ కాలుష్య వెదజల్లుతుంది, మూసీ అంటేనే మురికి అన్న భావన కల్పించడం వల్లనే కదా. అందుకే కదా మూసీ నది పేరు పెట్టుకోలేదు. అందుకే ఈనాడు కాలుష్యం అయిపోయిన మురికిని వెదజల్లి నల్గొండ జిల్లా బిడ్డల ప్రాణాలు తీస్తున్న మూసీని ప్రక్షాళన చేసి కట్టాలని నేనంటే నా కాళ్ళలో కట్టె పెట్టాలని కొంతమంది తిరుగుతూ ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఆర్థిక వ్యవస్థను మార్చింది. రీజనల్ రింగ్ రోడ్ వేసుకుంటే తప్ప మెట్రో విస్తరించుకుంటే మీకే కాదు ఉపయోగపడేది. మెట్రోలో నేను పట్టిగారో లేకపోతే ఫామ్ హౌస్లు ఉండే పెద్ద ఆయనో ఎక్కడు కదా, ఫామ్ హౌస్లో ఉన్నాయనే మెట్రో ఎక్కడు కదా. ఆయన పిల్లలు విమానాలు ఎక్కి లండన్లు పోతారు, ప్రత్యేక విమానాల సొంత విమానాలు బేగంపేట నుంచి విదేశాలకు పోతారు, కానీ మెట్రో ఎక్కరు కదా. మెట్రో ఎవరు ఎక్కుతారు? మన మధ్యతరగతి వాళ్ళం ఎక్కుతాం, మన ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కుతారు. నగరం విస్తరించింది, మెట్రోను కూడా విస్తరించుకోవాలి. దేశంలో మొదటి స్థానానికి మెట్రో తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తే వద్దు. ఈ వద్దనేది ఏందిరా నాయన? 10 ఏళ్ళు మేము నువ్వు చెయ్యి అని మేము తిరిగినాం. నువ్వు మూసి ప్రక్షాళన చేయమని మా బట్టిగారు అసెంబ్లీలో కొట్లాడి
మెట్రో విస్తరించమని మా బట్టి గారు కొట్లాడారు. భారత్ ఫ్యూచర్ సిటీ కట్టమని మా బట్టి గారు కొట్లాడారు. నదుల ప్రక్షాళన చేయమని మా బట్టి గారు కొట్లాడారు. పాఠశాలల్ని ప్రక్షాళన చేసి నర్సరీ నుంచి మంచి విద్యను తీసుకురామన్నాడు. మా మధుకి ఇన్నే ఉన్నాడు. ఇంటర్మీడియట్ బోర్డులో ఆయన పిల్లలు చచ్చిపోతే ఆయన మాట్లాడిండని ఆయన జైలుకు తోలేడు. గ్లోబరీనా సంస్థ ఎవరిదే? వాళ్ళదే కదా. అది తప్పు. పిల్లల జీవితాలతో చెలగాట మాటింది. 25 మంది పిల్లల ప్రాణాలు పోయినాయని మీ ఉద్యోగి మాట్లాడితే చెంచల్గూడలో చెల్లపర్రిలో నాలాకటే ఆయన కూడా జైల్లో భోజనం తినాల్సిన పరిస్థితి. ఇవాళ వాడే తాడు పామై ఈరోజు దేశంలో నీట్ పరీక్షలు దేశంలో ఉండే లక్షలాది మంది పిల్లల జీవితాలతో చెలగాట మాడింది అదే గ్లోబరీనా కదా. ఆ రోజే వాడిని 2 దెబ్బలేసి చెంచల్గూడలో చిప్పకూడు పెట్టించినట్టు ఇవాళ దేశంలో పిల్లల జీవితాలతో చెలగాట మాడుతుండేనా? ఎన్నడన్నా వాడిని శిక్షించాలని వాళ్ళు ఆలోచన చేసిండ్రా? ఎన్నడన్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఎప్పుడైనా మేము అడిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడినరా? ఆ ఎల్లంతా మేము రోడ్లెక్కినాం ఇవన్నీ చెయ్యమని. ఇవాళ కూడా వాళ్ళు రోడ్లెక్కుతారు. ఇవి ఏమీ చేయొద్దు, ఇది ఇట్లనే ఉండాలి, తెలంగాణ సర్వనాశనం అయిపోవాలి, మాకు లేకపోతే మీకు ఉండొద్దు, మాకు లేనిది మీకెందుకు ఉండాలి, మా కోట్లేని తెలంగాణ ప్రజలు ఉంటేంది పోతేంది సర్వనాశనం అయిపోతేందని తండ్రి కొడుకు అల్లుడు గద్దల్లాగా ఊరి మీద పడి తిరుగుతారు. పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు, రూపాలు ఒకడు, బైరూపులోడు ఇంకొకడు, శుక్రాచార్యుడు ఒకరైతే మారీచుడు ఇంకొకడు, సుబావుడు ఇంకొకడు, ఇట్లా తయారై పెద్ద రాక్షసుడు పిల్ల రాక్షసులు అందరూ ఊరి మీద పడి లేస్తే బకాసురుడు పంటే ఏంది ఉంది కదా తినడానికి కుంభకర్ణుడు ఫామ్ హౌస్